హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా. నూనె వేడెక్కింది, కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు, పసుపు కూడా వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలను వేసుకుందాము. ఈ చిక్కుడుకాయ ముక్కల్లో నేను కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తాను, 2-3 పచ్చిమిర్చి మంచిగా ఉడుకుతాయని. నూనెలో మళ్ళీ మూత తీసుకొని మనం ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటే. ఇలా కొద్దిగా ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకోవటం వల్ల మంచి టేస్టీ ప్లస్ హెల్త్ కూడా మంచిది. ఇలా ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించుకుందాం, ఆయిల్లోనే ఉడకాలి దగ్గరికి. ఇలా దగ్గరికి మగ్గిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ ఉన్నాక మనకి కారం చూసుకొని వేసుకొని కొత్తిమీర జల్లుకొని అయితే దించేసుకున్నాము. చాలా సింపుల్ అండి ఈ కూర. మనకు ఈ సీజన్లోనే దొరుకుతున్నాయి ఇప్పుడు ఇవి. కాకపోతే అసలు మన చిక్కుడు అయితే సంక్రాంతి టైంలో వస్తాయి, కానీ ఇవి తోటల్లో లభించే చిక్కుడే కొంచెం టైం పట్టుద్ది ఉడకటానికి. ముందుగానే మనం ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా కొద్దిగా కారం వేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుకుందాము. అంతే అండి, మంచి టేస్టీ చిక్కుడుకాయ కూర అయితే రెడీ. ఓకేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.